27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అమరావతిలో ఈయన మాట్లాడిన మాటలు, ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేటు వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకి ఎండర్మెంట్ జరుగుతుంది, ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తామని చెబుతున్నారు. అంటే ఇంతకు ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల ముందు ఎన్నిక హామీతో ఒక కనికట్టు చేసి, మాయామర్మం అనేది ఒక ఇంద్రజాలం లాంటిది, ఓ మాయను సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఎట్టగలుగు తన ముసుగు మొత్తం తీసేశాడు పాపం 27వ తేదీన. ఏ రకంగా తీశాడంటే, ఆయన ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఇవాళ హామీలన్నీ నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను ఒక దగా మోసం చేశారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజల్ని ఇలా మోసం చేయగలడనేది మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్ళీ లేపినట్టేనని, పులి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు కూడా మరోసారి ఈ రోజున నిజమయ్యాయి. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు గారు, మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వనీయతను, ఆయన చిత్తశుద్ధిని, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఈ 9 మాసాల పాలనలో ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా స్లోగా ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు. తాను చేసినటువంటి సూపర్ 6, ఈ సూపర్ 7 వాగ్దానాలు అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతకానితనంతో, అసమర్థతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ నేరాన్ని, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి బురజల్లడానికి చూస్తున్నారు. ఇక 5వ తేదీ ఏప్రిల్ 22లో ఆయన గారు ఊరూరా తిరుగుతూ ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటి దూరంలో ఉందని కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి, భయాందోళనకు గురి చేసి, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయటమే ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అదే దారిలో ఎన్నికలకు కొన్నాళ్ళ ముందు ఈనాడు దినపత్రిక ఒక ఆయన పట్టుకొచ్చి ఏం చేపించారంటే, ఆయన్ని ఒక ఎకానమిస్ట్ కింద ఆయనకు ఒక బిళ్ళ తగిలిచ్చి, ఆయనతో ఈ రాష్ట్రం అప్పు 14 లక్షల కోట్లని ఆయనతో చెప్పించారు. అంటే ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యేలాగా, నిజంగానే శ్రీలంక కాబోతుందేమో ఈ రాష్ట్రం,
జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేస్తారేమనేది ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నంలో ఈయన గారిని ఒక ఆయన తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఇలా తీసుకుంటూ వెళ్తే ఈయన ఇంత ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఏం చెప్పాడంటే రాజమండ్రిలో సూపర్ 6 అంటూ హామీలు అంటూ ఇచ్చాడు. తరువాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడా లేదు. తరువాత ఏప్రిల్ 2024లో మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా హామీలకు నాది పూచి అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి దాని పరిస్థితుల్లో మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయటానికి డబ్బులు లేవు, కొండల్లో అప్పులు ఉన్నాయి, చూస్తే భయం వేస్తుందని కథలు చెప్పడం ప్రారంభించాడు. ఏమిటే కథలంటే ఈయనకంట సూపర్ 6 ఎన్నికల ముందు అయితే అబద్ధాల మీద అబద్ధాలు ఉన్నది లేనట్టుగా చెప్పి ప్రజలను తప్పుదోవ పెట్టించి ఇప్పుడేమో ఆయనకి భయం వేస్తుందంట. ఆయనకి అంటే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలు ఇవి. ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేశారు, ఎన్ని రకాలుగా దగా చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ సూపర్ 6ల గురించి చెప్పాలంటే అది పెద్ద మహాభారతంలో తయారైంది. మరి ఈ రకంగా ఎన్నికల ముందు చేసిన ప్రచారం అబద్ధం, ఇప్పుడు చెబుతున్న అంకెల అబద్ధం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా అన్నది అంతకన్నా అబద్ధం. మళ్ళీ నిన్న అప్పుల మీద మరో కొత్త ఫిగర్ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పడం మరో విడ్డూరం. నిన్నటి వరకు కలిపి 9 లక్షల మొత్తం కలిపి 9,75,000 కోట్ల రూపాయలు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇదో ఫిగర్ చెబుతున్నారు. అంటే అసెంబ్లీలో చెప్పింది ఒకటి, ఆ 6,46,000 కోట్ల 530 కోట్ల రూపాయలు అనేది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉన్న అప్పు ఒకటని అక్కడ నిజాయితీగా అక్కడ తేల్చడం జరిగింది అధికారులందరూ కూడా ఆ రోజున. మళ్ళీ కొత్తగా ఈ మధ్యన మళ్ళీ 9,75,000 కోట్లని మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకురావడం లేదా అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడుగా. ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపులు కొడుతూనే ఈ 9 నెలల కాలంలో అన్ని రకాల అప్పులు కలిపి 1,19,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. మరి వేటికి పెడుతున్నాడు అంటే ఇది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడంటే కేవలం ఆయనకి లాభాన్ని చేకూర్చే పనులకు, ఆయన సొంత మనుషులకు మేలు చేకూర్చేటువంటి పనులకు మాత్రమే ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నాడు. మరి ఓ పక్కన ఈ అప్పులు చేస్తూ ఈ తీసుకొచ్చిన అప్పులు చేస్తూ తీసుకొస్తున్నటువంటి డబ్బునంతా విధ్వంసం చేస్తున్నట్టు కాదా. మరి సూపర్ 6ల గురించి, సూపర్ 7ల గురించి ఆయన నాకు భయం వేస్తుంది అన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున ప్రజలకు ఇచ్చిన మాటను నిజాయితీగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదా? చేతులు ఎత్తేసి 27వ తారీఖున చెప్పిన మాటలు ప్రజలను ఎంత మోసం చేసినట్టయింది. అంటే ఈ సంవత్సరాంతం ఇప్పటికీ ఏ పథకం కూడా ఆ 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ పథకం, ఏదో ఓ సింగిల్ గ్యాస్ బండ కొంతమందికి ఇవ్వడం తప్ప మీరు ఏమి ఇవ్వలేదు. సరే పోనీ ఈ సంవత్సరాంతం ఇవ్వనేటువంటి అన్ని కలిపి రేపు 2వ సంవత్సరం ఇస్తారా మొత్తం కలిపి? లేదు, రేపు సంవత్సరం కూడా ఇవ్వకుండా 3వ సంవత్సరం మొత్తం అన్ని కూడా ఎన్నికల ముందు మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 4,000 రూపాయల పెన్షన్ 4,000తో పాటు 3 నెలలు ఆ 3,000 ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 3,000కి ఆ 3 నెలలు కూడా 1,000 చొప్పున పెంచి ఆ 3,000, 4,000, 7,000 ఇస్తానని చెప్పినట్టుగా మీరు ఇచ్చినట్టుగా ఈ డబ్బంతా కలిసి రేపు సంవత్సరం కల్పిస్తారా? లేదు, రేపు సంవత్సరం కూడా ఆపేసి మరు సంవత్సరం వరుసలే 3 సంవత్సరాలే కలిపి 3 సంవత్సరాల పథకం ఒక్కో పథకం అన్ని కూడా అలా ఇస్తారా?
మీరు బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా, ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకుని గద్దె మీద కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు చెప్పవలసిన అవసరం. ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మఒడి లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు భరోసా లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇచ్చేటువంటి పథకం లేదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేత వారికి ఇచ్చినటువంటి పథకాలు లేవు. అంతేకాకుండా చదువుకున్నటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన కూడా లేవు. ఏదో అరకొరగా వేసామని చెబుతున్నారు. ఇవన్నీ ఏమిటి? ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వమా? చెప్పండి మీరే. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బిడ్డ అయినటువంటి లోకేష్ గారు అన్నారు, సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పడం జరిగింది. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజున కాలర్ ఎవరు పట్టుకోవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత ఎరిగి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను, ఏ హామీలు అయితే ఇచ్చామో హామీలు నిలబెట్టుకునేందుకు విశ్వసనీయత అనే దాన్ని నిలబెట్టుకుని ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని మేము ఈ రోజున చెబుతున్నాం. అంతేకాదు, మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పథకాలకు ప్రజలను మోసం చేస్తున్నారని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఈ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకుల తరఫున, ప్రజల తరఫున ఈ రోజున మేము ఖండిస్తున్నాం. ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు ఏలూరు ఇన్ఛార్జిగా నేను, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, జిల్లా బీసీ అధ్యక్షులు నేల్స్ చిరంజీవి గారు, స్టేట్ కమిటీ సెక్రటరీ దాస రమేష్ గారు, స్టేట్ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ నోకటి సుధీర్ బాబు గారు, యూత్ అధ్యక్షులు గంటా ప్రదీప్ గారు కలిసి ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశంలో ఎలక్షన్కి ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలను ఇచ్చి ప్రతి మీటింగ్లోనూ ఈ సూపర్ 6 హామీలు మేము అమలు చేస్తాం, ప్రజలందరికీ మేము చేరువలో ఉండి అందరికీ ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్లోకి వేస్తున్న దానికన్నా మేము మంచి సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పి ఊరుగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. గెలిచిన మొదటి రోజు నుంచి సుమారు 9 నెలల కాలంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా అమలు చేయడానికి ముందుకు రాలేదు సరికదా. ప్రజలందరినీ మభ్య పెడతా, అందరితోటి రేపు చేస్తాం, మాఫ్ చేస్తాం, మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊపిలో నింపేశారు, ఇది ఇంకో శ్రీలంక చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి నేను దాన్ని ఈ సంపదను సృష్టించే విధంగా నేను ముందుకు నడుస్తా, ఈ హామీలన్నీ మళ్ళీ ఎలక్షన్ ముందు మరొక హామీలాగా చెప్తాను తప్ప నేను హామీలు పూర్తి చేయలేను అని చెప్పి మొన్న 25వ తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ నందు సచివాలయం సాక్షిగా చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలందరినీ ఇలా మభ్యపెట్టి మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరు సూపర్ 6 హామీలని మీరు ప్రజలకు చెప్పారు, అదే నమ్ముకుని ప్రజలు తమ పిల్లల్ని మీరు ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తారని ఆశించి ఆ నమ్మకంతో వాళ్ళ పిల్లలందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడల్లో
పిల్లలందరికీ ఇంజనీరింగ్ చదువుకున్న ఆ యొక్క విద్యా దీవెనలు ఇచ్చి వాళ్ళందరూ ఇవాళ మంచి ఉద్యోగాల్లో వెళ్ళడానికి సహకారం చేశారు. మీరు అలా ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారు. ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా 15,000. అదే బాటలో వాళ్ళు ఎదురు చూసి ఇవాళ ఫీజులు కట్టలేక పిల్లలకు హాల్ టికెట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా టైంలో 3 నెలల్లో సంవత్సరంలో 3 సార్లు 13,500 రూపాయలు ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చి ప్రజలందరూ మనల్లో రైతుల మనల్లో పొందారు. మీరు దాన్ని 20,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ నా దగ్గర ధనాగారంలో డబ్బు లేదు నేను కాబట్టి ఏం ఇవ్వలేను, నేను మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ హామీ చెప్తాను, నన్ను నమ్మండి అంటున్నారు. మిమ్మల్ని ప్రతిసారి నమ్మి ఈ ప్రజలంతా మోసపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మోసపూరితమైన హామీలను మీరు అన్నీ కూడా అమలుపరిచి ప్రజలందరినీ కూడా వాళ్ళు అప్పుల ఊబిలోంచి రాష్ట్రానికి కాదు ముందు వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక మీ ఆరోగ్యపరంగా మీరు ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీలను ఆపేయడం వలన ఎవరో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడి ఆ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముందు అవన్నీ అమలుపరచండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్రదేశానికి ఆయన శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి వాటిలో చాలా వరకు పూర్తి చేసి అన్నిట్లోనూ పిల్లల్ని ఎంట్రన్స్ ద్వారా వాటిల్లో చదువుకోవడానికి ముందు తీసుకొచ్చారు. మీరు ఈ 9 నెలల్లో ఆ 17 కాలేజీలను మీ యొక్క అనుచరులకు లేదా మీకు సంబంధించిన వారికి ఆ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారు. ఏమంటే ఇది పద్ధతి కాదు, పిల్లల చదువులు అగమగోచరం అవుతాయి. కాబట్టి దయించి ఈ కళాశాలను ప్రభుత్వం నడిపే విధంగా ఉంచి పేద విద్యార్థులందరూ వైద్య వృత్తిలో ముందుకు వచ్చే మార్గం సుగమం చేయాలని కోరుకుంటూ ఈ హామీలన్నీ అమలుపరచాలని తెలియపరుస్తూ మా ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.